నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో లెసన్ 73లో మనం డైలీ లైఫ్లో ఉపయోగించే 20 ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలను, వాటి అర్థాలు మరియు ఉదాహరణలతో నేర్చుకుందాం. ఇంగ్లీష్ను సులభంగా నేర్చుకోవడానికి ఈ క్లాస్ను చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. మాన్స్టర్. మాన్స్టర్ని తెలుగులో రాక్షసుడు లేదా భయంకర జీవి అని అంటాం. ద మూవీ వాజ్ అబౌట్ ఏ స్కేరీ మాన్స్టర్. ద మూవీ వాజ్ అబౌట్ ఏ స్కేరీ మాన్స్టర్. ఆ సినిమా ఒక భయంకర రాక్షసుడి గురించి ఉంది. ద కిడ్స్ వేర్ అఫ్రైడ్ ఆఫ్ ద మాన్స్టర్. ద కిడ్స్ వేర్ అఫ్రైడ్ ఆఫ్ ద మాన్స్టర్. పిల్లలు రాక్షసుడిని చూసి భయపడ్డారు. మాంక్. మాంక్ని తెలుగులో సన్యాసి అని అంటాం. ద మాంక్ మెడికేటెడ్ ఇన్ సైలెన్స్. ద మాంక్ మెడికేటెడ్ ఇన్ సైలెన్స్. సన్యాసి నిశ్శబ్దంగా ధ్యానం చేశాడు. We met a Buddhist monk in the temple. We met a Buddhist monk in the temple. మేము ఆలయంలో ఒక బౌద్ధ సన్యాసిని కలిసాము. మొబలైజ్. మొబలైజ్ని తెలుగులో సమీకరించడం లేదా కదిలించడం అని అంటాం. ద గవర్నమెంట్ మొబలైజ్డ్ ద ఆర్మీ. ద గవర్నమెంట్ మొబలైజ్డ్ ద ఆర్మీ. ప్రభుత్వం సైన్యాన్ని సమీకరించింది. వీ నీడ్ టు మొబలైజ్ మోర్ రిసోర్సెస్. వీ నీడ్ టు మొబలైజ్ మోర్ రిసోర్సెస్. మరిన్ని వనరులను సమీకరించాలి. మమ్. మమ్ని తెలుగులో అమ్మ లేదా మమ్మ అని అంటాం. మై మమ్ కుక్స్ డెలిషియస్ ఫుడ్. మై మమ్ కుక్స్ డెలిషియస్ ఫుడ్. నా అమ్మ రుచికరమైన ఆహారం వండుతుంది. హిజ్ మమ్ వర్క్స్ ఇన్ ఏ స్కూల్. హిజ్ మమ్ వర్క్స్ ఇన్ ఏ స్కూల్. అతని అమ్మ స్కూల్లో పనిచేస్తుంది. మొబైల్. మొబైల్ని తెలుగులో మొబైల్ లేదా జరగగల అని అంటాం. ఐ బాట్ ఏ న్యూ మొబైల్ ఫోన్. ఐ బాట్ ఏ న్యూ మొబైల్ ఫోన్. నేను కొత్త మొబైల్ ఫోన్ కనుగొన్నాను. హ్యూమన్స్ ఆర్ హైలీ మొబైల్ క్రియేచర్స్. హ్యూమన్స్ ఆర్ హైలీ మొబైల్ క్రియేచర్స్. మనుషులు ఎక్కువగా కదిలే జీవులు. రినోవల్. రినోవల్ని తెలుగులో పునరుద్ధరణ లేదా మళ్ళీ ప్రారంభం అని అంటాం. వీ నీడ్ టు ప్రాసెస్ ద పాస్పోర్ట్ రిన్యూవల్. వీ నీడ్ టు ప్రాసెస్ ద పాస్పోర్ట్ రిన్యూవల్. మనం పాస్పోర్ట్ పునరుద్ధరణను ప్రాసెస్ చేయాలి. ద స్ప్రింగ్ సీజన్ రిప్రజెంట్స్ ఏ టైమ్ ఆఫ్ రిన్యూవల్. ద స్ప్రింగ్ సీజన్ రిప్రజెంట్స్ ఏ టైమ్ ఆఫ్ రిన్యూవల్. వసంతకాలం మళ్ళీ ప్రారంభానికి సమయం సూచిస్తుంది. హనీమూన్ ఫేజ్. హనీమూన్ ఫేజ్ని తెలుగులో హనీమూన్ దశ లేదా కొత్త ప్రేమ దశ అని అంటాం. ఎవ్రీ కపుల్ ఎంజాయ్స్ ద హనీమూన్ ఫేజ్ ఆఫ్టర్ మ్యారేజ్. ఎవ్రీ కపుల్ ఎంజాయ్స్ ద హనీమూన్ ఫేజ్ ఆఫ్టర్ మ్యారేజ్. ప్రతి దంపతులు వివాహం తర్వాత హనీమూన్ దశను ఆనందిస్తారు. ద హనీమూన్ ఫేజ్ డస్ నాట్ లాస్ట్ ఫర్ ఎవర్. ద హనీమూన్ ఫేజ్ డస్ నాట్ లాస్ట్ ఫర్ ఎవర్. హనీమూన్ దశ శాశ్వతంగా ఉండదు. సెకండ్ హ్యాండ్. సెకండ్ హ్యాండ్ని తెలుగులో సెకండ్ హ్యాండ్ లేదా వాడిన అని అంటాం. I bought a second-hand cycle. I bought a second-hand cycle. నేను సెకండ్ హ్యాండ్ సైకిల్ను కొనుగోలు చేశాను. ఈజ్ దిస్ ఫర్నిచర్ న్యూ ఆర్ సెకండ్ హ్యాండ్? ఈజ్ దిస్ ఫర్నిచర్ న్యూ ఆర్ సెకండ్ హ్యాండ్? ఈ ఫర్నిచర్ కొత్తదా లేదా వాడినదా?
బయోడిగ్రేడబుల్. బయోడిగ్రేడబుల్ని తెలుగులో జీవ విచ్ఛిన్నమయ్యే లేదా జీర్ణమయ్యే అని అంటాం. పేపర్ బ్యాగ్స్ ఆర్ జనరలీ బయోడిగ్రేడబుల్. పేపర్ బ్యాగ్స్ ఆర్ జనరలీ బయోడిగ్రేడబుల్. కాగితపు సంచులు సాధారణంగా జీవ విచ్ఛిన్నమయ్యేవి. You should use more biodegradable products. You should use more biodegradable products. మనం జీర్ణమయ్యే ఉత్పత్తులను ఎక్కువగా ఉపయోగించాలి. బేబీ మూన్. బేబీ మూన్ని తెలుగులో గర్భధారణ సమయంలో పర్యటన అని అంటాం. They planned a baby moon before delivery. They planned a బేబీ మూన్ బిఫోర్ డెలివరీ. వారు ప్రసవానికి ముందు ఒక బేబీ మూన్ ప్లాన్ చేశారు. బేబీ మూన్ హెల్ప్స్ కపుల్స్ రిలాక్స్. బేబీ మూన్ హెల్ప్స్ కపుల్స్ రిలాక్స్. బేబీ మూన్ దంపతులకు విశ్రాంతి ఇస్తుంది. జస్ట్ బికాజ్. జస్ట్ బికాజ్ని తెలుగులో కేవలం ఆ కారణంగా లేదా కేవలం అలా అని అంటాం. ఐ కాల్డ్ యూ జస్ట్ బికాస్ ఐ మిస్డ్ యూ. ఐ కాల్డ్ యూ జస్ట్ బికాస్ ఐ మిస్డ్ యూ. నేను నిన్ను మిస్ అయ్యానని మాత్రమే కాల్ చేశాను. డోంట్ బీ సాడ్ జస్ట్ బికాస్ ఆఫ్ స్మాల్ థింగ్స్. డోంట్ బీ సాడ్ జస్ట్ బికాస్ ఆఫ్ స్మాల్ థింగ్స్. చిన్న విషయాల వల్లనే బాధపడవద్దు. నాన్ వైలెన్స్. నాన్ వైలెన్స్ని తెలుగులో అహింస అని అంటాం. మహాత్మా గాంధీ ఫాలోడ్ నాన్ వైలెన్స్. మహాత్మా గాంధీ ఫాలోడ్ నాన్ వైలెన్స్. మహాత్మా గాంధీ అహింసను అనుసరించారు. నాన్ వైలెన్స్ బ్రింగ్స్ పీస్. నాన్ వైలెన్స్ బ్రింగ్స్ పీస్. అహింస శాంతిని అందిస్తుంది. మర్చెంట్. మర్చెంట్ని తెలుగులో వ్యాపారి లేదా వర్తకుడు అని అంటాం. హీ ఈజ్ ఏ రిచ్ స్పైస్ మర్చెంట్. హీ ఈజ్ ఏ రిచ్ స్పైస్ మర్చెంట్. అతను ధనవంతుడైన మసాలా వ్యాపారి. ద మర్చెంట్ సోల్డ్ హిస్ గూడ్స్ ఇన్ ద మార్కెట్. ద మర్చెంట్ సోల్డ్ హిస్ గూడ్స్ ఇన్ ద మార్కెట్. వర్తకుడు తన వస్తువులను మార్కెట్లో అమ్మాడు. మెడిసిన్. మెడిసిన్ని తెలుగులో వైద్యం లేదా ఔషధం అని అంటాం. షీ ఈజ్ స్టడీయింగ్ మెడిసిన్ ఎట్ యూనివర్సిటీ. షీ ఈజ్ స్టడీయింగ్ మెడిసిన్ ఎట్ యూనివర్సిటీ. ఆమె విశ్వవిద్యాలయంలో వైద్యం చదువుతోంది. దిస్ మెడిసిన్ విల్ హెల్ప్ యూ ఫీల్ బెటర్. దిస్ మెడిసిన్ విల్ హెల్ప్ యూ ఫీల్ బెటర్. ఈ ఔషధం మీకు మెరుగ్గా అనిపించడానికి సహాయపడుతుంది. మెటీరియల్. మెటీరియల్ని తెలుగులో పదార్థం లేదా వస్తువు అని అంటాం. వాట్ మెటీరియల్ ఈజ్ దిస్ డ్రెస్ మేడ్ ఆఫ్. వాట్ మెటీరియల్ ఈజ్ దిస్ డ్రెస్ మేడ్ ఆఫ్. ఈ దుస్తులు ఏ పదార్థంతో తయారు చేయబడ్డాయి. వీ నీడ్ టు కలెక్ట్ రీసెర్చ్ మెటీరియల్. వీ నీడ్ టు కలెక్ట్ రీసెర్చ్ మెటీరియల్. మేము పరిశోధన వస్తువులను సేకరించాలి. మాన్యుస్క్రిప్ట్. మాన్యుస్క్రిప్ట్ని తెలుగులో చేతి వ్రాత ప్రతి లేదా గ్రంథ ప్రతి అని అంటాం. ద యాన్షియంట్ మాన్యుస్క్రిప్ట్ వాజ్ ఫౌండ్ ఇన్ ద లైబ్రరీ. ద యాన్షియంట్ మాన్యుస్క్రిప్ట్ వాజ్ ఫౌండ్ ఇన్ ద లైబ్రరీ. పురాతన చేతి వ్రాత ప్రతి గ్రంథాలయంలో కనుగొనబడింది. ద ఆథర్ సబ్మిటెడ్ ద ఫైనల్ మాన్యుస్క్రిప్ట్. ద ఆథర్ సబ్మిటెడ్ ద ఫైనల్ మాన్యుస్క్రిప్ట్. రచయిత తుది గ్రంథ ప్రతిని సమర్పించారు. మ్యాగ్నిఫిషెంట్.
మ్యాగ్నిఫిషెంట్ని తెలుగులో అద్భుతమైన లేదా వైభవంగా ఉన్న అని అంటాం. ద వ్యూ ఫ్రమ్ ద మౌంటైన్ వాస్ మ్యాగ్నిఫిషెంట్. ద వ్యూ ఫ్రమ్ ద మౌంటైన్ వాస్ మ్యాగ్నిఫిషెంట్. పర్వతం నుండి దృశ్యం అద్భుతమైనది. దే హెల్డ్ ఏ మ్యాగ్నిఫిషెంట్ సెరిమనీ. దే హెల్డ్ ఏ మ్యాగ్నిఫిషెంట్ సెరిమనీ. వారు వైభవంగా ఉన్న ఒక వేడుకను నిర్వహించారు. లాంజ్. లాంజ్ని తెలుగులో లాంజ్ లేదా విశ్రాంతి గది అని అంటాం. We waited for the flight in the departure lounge. We waited for the flight in the departure lounge. మేము బయలుదేరే లాంజ్లో విమానం కోసం వేచి ఉన్నాము. Guest can relax in the hotel lounge. Guest can relax in the hotel lounge. అతిథులు హోటల్ లాంజ్లో విశ్రాంతి తీసుకోవచ్చు. కీప్ లైకింగ్ మీ. కీప్ లైకింగ్ మీని తెలుగులో నన్ను ఇష్టపడుతూ ఉండు అని అంటాం. ఐ వాంట్ యువర్ సపోర్ట్, ప్లీజ్ కీప్ లైకింగ్ మీ. ఐ వాంట్ యువర్ సపోర్ట్, ప్లీజ్ కీప్ లైకింగ్ మీ. నాకు మీ మద్దతు కావాలి, దయచేసి నన్ను ఇష్టపడుతూ ఉండు. ఐ విల్ ఆల్వేస్ ట్రై టు ఇంప్రెస్ యూ, సో కీప్ లైకింగ్ మీ. ఐ విల్ ఆల్వేస్ ట్రై టు ఇంప్రెస్ యూ, సో కీప్ లైకింగ్ మీ. నేను ఎల్లప్పుడూ నిన్ను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తాను, కాబట్టి నన్ను ఇష్టపడుతూ ఉండు. కీప్ మీ సేఫ్. కీప్ మీ సేఫ్ని తెలుగులో నన్ను సురక్షితంగా ఉంచు అని అంటాం. ఇన్ దిస్ స్టార్మ్ ప్లీజ్ కీప్ మీ సేఫ్. ఇన్ దిస్ స్టార్మ్ ప్లీజ్ కీప్ మీ సేఫ్. ఈ తుఫానులో దయచేసి నన్ను సురక్షితంగా ఉంచు. ఐ ట్రస్ట్ యూ విల్ కీప్ మీ సేఫ్. ఐ ట్రస్ట్ యూ విల్ కీప్ మీ సేఫ్. మీరు నన్ను సురక్షితంగా ఉంచుతారని నేను నమ్ముతున్నాను. ఈ 20 పదాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. వీటిని ఈరోజే ప్రాక్టీస్ చేయండి. మరిన్ని ఇంగ్లీష్ లెసన్స్ కోసం ఇప్పుడే తెలుగు మీనింగ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.